తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్పోర్ట్స్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్స్ని కూడా మనం ఇక్కడ అకాడమీని ప్రారంభించాలి. అకాడమీ ఉన్నప్పుడే దేశ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దేశంలో ఉండే క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలతో మాట్లాడిన నేను వాళ్ళ కోచ్లను ఇక్కడ మన దేశానికి, మన రాష్ట్రానికి పంపించి ఇక్కడి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రాథమికంగా వాళ్ళతో చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని మొదలుపెట్టి క్రీడాకారులకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వేదికగా మార్చాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ నిఖత్ జరీన్కి చదువుకుంటేనే కాదు క్రీడలలో రాణిస్తే కూడా గ్రూప్ 1 పోస్ట్ వస్తుందని యువతకు ఆదర్శంగా ఉండడానికి అవకాశాలు కల్పించినాం. ఇవాళ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా ఒక అద్భుతమైన వాళ్ళు పరేడ్ చేసి ఈరోజు వాళ్ళు కూడా రాణిస్తున్న ఎన్సిసిలో చేరితే కూడా ఎన్సిసిలో సర్టిఫికెట్ ఉంటే అడ్మిషన్స్లో కాలేజీ సీట్లలో రిజర్వేషన్ ఉండడమే కాకుండా ఉద్యోగాలలో కూడా ఎన్సిసికి సపరేట్ కోటా ఉన్నది, స్పోర్ట్స్కి సపరేట్ కోటా ఉన్నది. అందుకే తెలంగాణ విద్యార్థులకు నా సూచన ఒక్కటే, క్రీడా మైదానాలు ఒక గురుద్వారానో, ఒక మసీదో, ఒక మందిరమో, ఒక చర్చో ఎవరికి వాళ్ళు రకరకాలుగా వెళ్తారు, కానీ అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే. మతాలకు అతీతంగా దేశం యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి క్రీడా మైదానం ఒక్కటే. ఆ క్రీడా మైదానంలో క్రీడాకారులు ఉండాలి, క్రీడాకారులు క్రీడలలో రాణించాలి అనేది మా విధానం. ఈరోజు జితేందర్ రెడ్డి గారు నాకు చెప్తున్నారు, ఎల్బీ స్టేడియంని ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మనం తీర్చిదిద్దుదామని. లాస్ట్ టైమే నేను గచ్చిబౌలిలో ఉండే స్టేడియంను దాదాపుగా 20 కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరించి ట్రై నేషనల్ ఫుట్బాల్ గేమ్స్ అక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. తొందరలోనే ఎల్బీ స్టేడియం కూడా అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది పేద క్రీడాకారులకు, నగరంలో ఉండే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. యువ మిత్రులారా, వ్యసనాల వైపు వెళ్ళకండి. వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చవు. మీ తల్లిదండ్రులకు దుఃఖం తప్ప, మీ కుటుంబానికి కష్టాలు తప్ప ఇతర ఏమీ సాధించలేరు. కానీ అదే క్రీడల వైపు మీరు రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించడమే కాదు, మీ కుటుంబానికి గుర్తింపు గౌరవాన్ని తేవడమే కాదు, దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే క్రీడాకారులుగా మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాదు, ఉద్యోగ